పాపారావు మాస్టర్ గారు మీ యొక్క రూదర్ఫర్డ్ ఏకపత్రాభియాన్ని మధ్యలో ఇంకొక సన్నివేశంలో మనం దాన్ని ఉపయోగించుకుందామండి. ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ముందుగా వేదిక మీదకి ఈనాటి కథానాయకుడు, నా జీవన కవిత గ్రంథకర్త అయినటువంటి శ్రీ బండ్ల తారకేష్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. రండి తారకేష్ గారు. అలాగే మీరు కూర్చోవడం కదా, నిల్చోండి. అక్కడ మీరు ఎప్పుడు కూర్చోవాలో నేను చెప్తాను. అలాగే వారి యొక్క ప్రతి విజయానికి, అంటే వ్యక్తిగతంగా కానీ సాహిత్యపరంగా కానీ వారి యొక్క ప్రతి విజయానికి వెన్ను దన్నుగా ఉన్నటువంటి వారి జీవన సహచరి సోదరి మాధవి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాధవి గారు, అలాగే వాళ్ళ చిన్నారులు జయశ్రీ మరియు కార్తికేయ, వారి నలుగురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ కార్తికేయ రావాలి, నువ్వు కూడా రావాలి, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాధవి గారు, జయశ్రీ గారు, తర్వాత తారకేష్ గారు, అందరూ. అమ్మ నువ్వు ఇది పట్టుకో, అవి పట్టుకుని ఉండాలి, అది పట్టుకుని ఉండాలి. నువ్వేం చేయాలంటే ఒక్కొక్కరిని నేను గెస్ట్ని పిలుస్తాను, నువ్వు వాళ్ళకి టైం ఏమీ మించిపోలేదు, మనందరికీ కూడా భోజనాలు కూడా పెట్టి పంపిస్తాం. అది చేద్దామండి. అక్కడ మీరందరూ అక్కడ నుంచోండి, మీరు కూడా అటు వెళ్ళండి. తారకేష్ గారు, అమ్మాయి వాళ్ళందరినీ సత్కరిస్తుంది, మీరేంటంటే షాలువా కప్పాలి, మేడం ఏమో ఆ మెమెంటో ఇవ్వాలి, చిన్న మెమెంటో. తర్వాత అబ్బాయి ఏమో ఈ గిఫ్ట్ ఒకటి స్పెషల్ గిఫ్ట్లు తెచ్చాం, ఇది ఇవ్వాలి. సభ స్టార్ట్ చేస్తున్నామండి. నేను నా పంచభూతాలు, నేను మౌనంగా నా హృదయాక్షరాలను పొందుపరిచాను, నా అక్షరాలతో మౌనాన్ని మౌనంగా పలకరించాను, నా అక్షరాలను విరిమాలలుగా పరిచాను, మౌనానికి ఒక మాట ఇచ్చాను. నేను మౌనంగా ఉండనని, నా మౌనమే కవనమై కదిలితే మనసులను రగిలించే నా అక్షరాలు నా కళాన్ని గలంగా చేసి మౌనాన్ని పలకరించాయి. నా ఆలోచనలను ఆయుధాలుగా మార్చి నా భావాలను రాశాను, పంచభూతాలను గురించి ఇందులో పొందుపరిచాను. నా కలం కేరింతను, నా మెదిలో నిద్రిన చిత్రాలను మాటల్ని కవితలుగా మరిచాను, నా అక్షరాలను విరిమాలలుగా పరిచాను. మేడం దయచేసి కూర్చోండి. మేడం దయచేసి ఎవరు మాట్లాడద్దు, సభ జరుగుతుంటే ఇక్కడ వేరు మాటలు ఉండకూడదు. నా ఆలోచనలను ఆయుధంగా మార్చి నా భావాలను రాశాను, పంచభూతాలను గురించి ఇందులో పొందుపరిచాను. నా కలం కేరింతను, నా మదిలో మెదిలిన చిత్రాలను మాటల్ని కవితలుగా మరిచాను, నా అక్షరాలను విరిమాలలుగా పరిచాను. మనసును రగిలించే అక్షరాలు ఉన్నాయి, మౌనం ఎప్పుడు మౌనంగా ఉండదు. ఇది మన ఈ నా జీవన కవిత అనే పుస్తకంలో కవి రాసుకున్నటువంటి ఒక అద్భుతమైన పదాలు ఇవన్నీ కూడా. మీరు ఒక్కసారి మీ యొక్క చప్పట్లతో మన బండ్ల తారకేష్ గారిని ఒక మేధావికి కార్యదక్షునికి ఉండే కుతూహలం, ఏకాగ్రత, చిత్తశుద్ధి తనవిగా చేసుకుని అంతరిక్ష శాస్త్రవేత్తగా జీవనయానం చేసినటువంటి దివ్య దీపదారి శ్రీ అందే మురళీవర ప్రసాద్ గారు. కూర్చోండి, పిలిచినప్పుడు రావాలి. అత్యంత బాధ్యతాయుతంగా ఈ 4 దశాబ్దాల చారిత్రక స్పర్శ కలిగిన ఈ క్షీరగుడి గడ్డ మీద తమ సేవా నిరతిని జీవన యశస్సుగా చేసుకున్న మహనీయులు డాక్టర్ అందేవారు. తానెరిగిన వైజ్ఞానిక యశస్సుతో పూర్వ రాష్ట్రపతి గౌరవనీయ ఏబీజే అబ్దుల్ కలాం గారి సహచరునిగా భారతీయ శాస్త్రీయత ఖండాంతరాలకు విశ్వవ్యాపితం చేసిన మన ఈపురుపాలెం ముద్దులు పెట్టడు శ్రీ అందే మురళీ వరప్రసాద్ గారిని ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనులతో వారిని ఆహ్వానిస్తున్నాం. రండి, అందే మురళీ వరప్రసాద్ గారు.
విచ్చేసి మీ యొక్క అధ్యక్షత స్థానాన్ని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన వారు బండ తారక అక్కడ మీరు ముందర బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. ఎవరైనా ఫోటో తీయండి అమ్మా. అయ్యా కానివారు ఇది ఫోటోగ్రాఫర్ స్టార్టింగ్ సార్, ఇప్పుడే ఉండాలి ఫోటోగ్రాఫర్. మీరు బొట్టు పెట్టారా అమ్మా? గంధం రాశారా? పన్నీరు చల్లారా? పన్నీరు చల్లారా? ఇప్పుడు మీరు షాల్ కప్పండి సార్. ఇక్కడ ఉన్నాయి షాల్ చెప్పులు ఉన్నాయి, షాల్ కప్పండి. మేడం మీరు ఆ చిన్న మేమెంటో ఇవ్వండి, షాల్ వేసేయండి ఆయనకి. ఆ మెమెంటో అందజేయండి మేడం. మీరు పిలిచిన అన్నీ కూడా మీరు అదే పని. అలాగే బాబు ఆ గిఫ్ట్ నాన్న ఆయనకి. ఆ గిఫ్ట్ ఇవ్వండి. ఇప్పుడు సభాధ్యక్ష స్థానాన్ని ఆశీనులు కంటే డాక్టర్ అందేవ్ మురళీవార్ ప్రసాద్ గారు. తదుపరి ఒకనొక అరుదైన సామాజిక సౌశీల్యతతో, జీవన ఫలదాయక దార్శనిక తృష్ణతో సీనియర్ సిటిజన్ వ్యవస్థకు అంబరమంత ఆలంబనగా నిలుస్తున్నటువంటి మహనీయులు శ్రీ గాలి హరిహరరావు గారు. చీరాల పుణ్యగట్ట మీద అనేక సాహితీ సారస్వత సేవా సంఘాలకు సహకారమై అదే సాకేతనం తానుగా బహుదాయుతమైన అనురక్తితో భాసిల్లుతున్నటువంటి మా మంచి పూర్వ ఎంవీఓ డాక్టర్ శ్రీ గాలి హరిహరరావు గారు. వారిని జ్యోతి ప్రకాశనకు ఆహ్వానించి ఉన్నాం. రండి హరిహరరావు గారు, విచ్చేసి మీకు కేటాయించిన విశిష్ట ఆసనంలో ఆసీనులు కావలసిందిగా కోరుచున్నాం. అమ్మా చెప్పి మీకు అర్థమైంది కదా, అలాగే మీరు అట్లా వెళ్ళండి. హరిహరరావు గారు అమ్మాయి బొట్టు పెట్టాలి, గంధం పూయాలి, పన్నీరు చల్లాలి, తారకేష్ గారు శాలువా కప్పాలి, మేడం గారు మెమెంటో ఇవ్వాలి. అతనేమో కార్తికేయ, అతను ఆ గిఫ్ట్ ఇవ్వాలి. అది ప్రొసీజర్. ఓకే. తదుపరి సమకాలీన సారస్వత నేపథ్యానికి సేవానిధిని అనుసంధానం చేసి మానవీయ మధురిమలకు మహత్తర నిర్వచనం తానుగా వెలుగులీనుతున్నటువంటి మహనీయులు శ్రీ కట్టా రాజ్ వినయ్ కుమార్ గారు. పోలీస్ వ్యవస్థలో అత్యున్నత స్థాయిని అలంకరించి మన చీరాల ప్రాంతపు మానవీయ మహతీమయ క్రాంతి దర్శిగా ప్రజల పాలిటి పెన్నిదిగా భాషలుతున్న వారు వినయ్ కుమార్ గారు. ఒక మాటలో చెప్పాలంటే జగత్తును జయింపగలిగిన ప్రజ్ఞా పాఠవాల కన్నా సృజనాత్మక సృష్టితో సౌమనస్యం తానుగా జీవన అనుశ్వాసగా చేసుకుని సామాజిక కర్తగా సహాయపడటంలోని ఔదార్యాన్ని, ఇచ్చుటలోని హాయిని తనవిగా చేసుకున్నటువంటి కట్టా రాజ్ వినయ్ కుమార్ గారిని ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. రండి వినయ్ కుమార్ గారు, దయతో విచ్చేసి మీరు ముఖ్య అతిథి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మనకి ఏమి టైం కూడా అంత టైం ఉంది, మనం వేడుకగా చేసుకున్నాం. అందుకని అందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ బిస్కెట్స్ టీలు వస్తాయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేసాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. తదుపరి ఒకనొక అరుదైన సామాజిక సౌశీల్యతతో నవమల్లితీగ లాంటి సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నటువంటి సాహిత్యాభిలాష మన కలిమిశ్రీ గారికి. జీవన ఫలదాయక దార్శనిక తృష్ణతో అంబరమంత అభినవేశమై అక్షరార్చన చేస్తున్నటువంటి తెలుగు శారద సిగలో సిరిమల్లియ మన కలిమిశ్రీ గారు. పేరులోని కలిమి రాగానే కవులను రచయితలను కలిమి తానుగా మమేకమవ్వగలిగిన వారు. తాత్వికతను తనదిగా చేసుకొని వెలగట్ట వీలుగానే సుహురు లేక తానుగా పద బంధనాల తాలూకు అంతఃసూత్రాన్ని ఒడిసిపెట్టగలిగిన వారు. జగత్తును తన సాహితీ పటిమతో మెప్పించి దార్శనికత నిండిన జర్నలిజంతో
జీవితాన్ని చరితార్థకం చేసుకున్నటువంటి మాన్య మహోదయులు, మాకు అత్యంత ఆరాధ్యులు శ్రీ కలిమిశ్రీ గారు. శ్రీ కలిమిశ్రీ గారిని గ్రంథ ఆవిష్కరణ చేయడానికి, తదుపరి ఈనాటి పురస్కారాన్ని కైకొనడానికి వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతో. ఏమంటే ఒక్కసారి చప్పట్లతో ఆడిటోరియం అదిరిపోవాలండి ప్లీజ్. ఆయన విజయవాడ నుంచి వచ్చాడు ఆయన కలిమిశ్రీ గారు. ధన్యవాదాలండి. తదుపరి ఆరోహణే తప్ప అవరోహణ కానరాని తన జీవన యానంలో సారస్వతం తానుగా భాసిల్లుతున్నటువంటి కవికుల శేఖరులు శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారు. అక్షర క్రమాన్ని మానవీయ విలువలతో పరిపుష్టం చేసుకుని వర్ణ రంజితంగా అలంకార భూషణమై వెలుగులీలుతున్నటువంటి అపురూపమైన అక్షరకారులు మన కృష్ణమోహన్ గారు. ఈ సహజ సాహిత్య సంస్థకు ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతగా, ఉదార స్వభావిగా, లలిత మర్యాదస్తునిగా, విద్యావేత్తగా, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతగా, కర్తవ్య నిష్ఠ గరిష్ఠునిగా, సాహిత్యానికి సాహిత్యాన సేవా తత్పరత తానుగా భాసిల్లుతున్నటువంటి అరుదైన మూర్తిమత్వం శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారు. మంత్రి కృష్ణమోహన్ గారు ఇచ్చేసి ఈనాటి గ్రంథ సమీక్ష బాధ్యతలు స్వీకరించవలసిందిగా మీ అందరి పక్షాన వారిని కోరుతున్నాను. దగ్గర కదా చిన్నగా